సరే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మనం ఏదైతే పాకిస్తాన్ పైన దాడి చేశామో అది ఒకసారి ట్రంప్ ఏమంటున్నాడంటే ఒకసారి నేను మధ్యవర్తిత్వం వహిస్తానే మోడీ ఆపరేషన్ ఆపేశారు అంటున్నాం. మళ్ళీ ఇంకోసారి ఏంటంటే అసలు అట్లాంటిది ఏం జరగలేదని కూడా ట్రంప్ ద్వంద్వ విధానాల్లో పాటిస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు దాన్ని? ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు ఆపరేషన్ సింధూరు భారతదేశం తీసుకున్న తర్వాత ఉగ్రవాదుల స్థావరాలపైన దాడి చేసిన తర్వాత ఓ 2 రోజులు పాకిస్తాన్ నుంచి మన మీద దాడులు జరుగుతుంటే డ్రోన్స్ దాడి దాన్ని సఫలీకరంగా దాన్ని డిస్ట్రాయ్ చేయడంలో వాళ్ళ ఒక ఎయిర్పోర్ట్స్ని వాళ్ళ ఒక స్థావరాల్ని కూడా మనం ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ డీజీఎం ఎవరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అతను భారతదేశం డీజీఎంకి ఫోన్ చేసి ఇక యుద్ధం మనం ఆపుదాము, ఇక సీజ్ ఫైర్ చేసుకుందాం ఆయన ఫోన్ చేశాడు. భారతదేశం ఒక పాలసీ ఏంటంటే ఒక పద్ధతి పాలసీ ఏంటంటే ఫారిన్ పాలసీ కానీ పాకిస్తాన్ భారతదేశం మధ్యన ఉన్న సమస్యలపైన ఏ మూడో వ్యక్తి మధ్యస్థతని భారతదేశం ఒప్పుకోదు. అది ఏదున్నా మేము కొట్లాడకుండా మేము తెలుసుకుంటాం, దాని సమస్య పరిష్కారం కూడా మేము తెలుసుకుంటాం. మాకు మధ్యస్థ వద్దు. ట్రంప్ చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పేసి అందరూ తెలుసు, అది అబద్ధం అని చెప్పేసి. మొన్న కూడా ఫస్ట్ బయట నేను ఈ సంబంధం లేదు నాకు అనే మాట అన్నాడు ఆయన. నేను ఆయన ఏదో తొందరపడి అన్నాడు. మళ్ళీ మోదీ గారు అరగంట మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఏదో ఆయనకు వాళ్ళ దేశంలోనే ఈ మధ్య ఆయన ఏం మాట్లాడుతున్నో దాని మీద విలువ లేకుండా పోయింది. కాబట్టి ట్రంప్ గారు మాట్లాడినటువంటి అదే ఒక దేశం కింద ఆ దేశం ఒక ప్రెసిడెంట్ కింద మనము బైలాటరల్ టాక్స్లో ఎప్పుడైనా మనం రెస్పెక్ట్ ఇస్తాం. కానీ మన దేశం సమస్య మీద కానీ మన దేశం సంబంధించిన కాశ్మీర్ మీద కానీ ఇంకో కానీ మూడో దేశం ఒక మధ్యస్థతను మేము ఒప్పుకోము. స్పష్టంగా ట్రంప్ ఏం చెప్పిండో ఏం ట్వీట్ చేసిండో ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు, అని అబద్ధాలే కావచ్చు, అంతేగాని నిజమైతే కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఆయన సొంత డబ్బా కొట్టుకోవడానికి ఎన్నో చెప్తాడు. అంత దమ్ముంటే ముందు యూక్రెయిన్ రష్యాని ఆపండి, మీరు తర్వాత మాట్లాడదాం. ట్రంప్ గెలుపులో కూడా మోడీ పాత్ర చాలా కీలకంగా మారింది. అయితే భారతదేశం ఒక మిత్రదేశం అంటూనే మొన్న ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ జనరల్ ఎవరుతున్నా ఆయనను వైట్ హౌస్కు తీసుకుపోయి కూడా విందు ఏర్పాటు చేశారు. మనకు మిత్రదేశం అంటూ కూడా శత్రుదేశంతో వాళ్ళు చేతులు కలపడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో మిత్రత్వం దేశం కూడా అమెరికా ఒక దేశము, అది అన్ని దేశాలతో మనకు ట్రేడ్స్ ఉన్నాయి. మన పాకిస్తాన్తో మంచిగా ఉంటే మనకేం అభ్యంతరం, మన పాకిస్తాన్ ఉండని మనకేమి పాకిస్తాన్ మీద గొడవ పెట్టుకో మనమే మనట్లే కదా. మన దేశంతో మంచిగా ఉండాలి, అంతేగాని మన దేశం కష్టం వచ్చినప్పుడు మనతో నిలబడితే చాలు. ఇప్పటివరకైతే అటువంటి ఏది మన దేశంకు ఏదో నిలబడలేదు అనేది మనం భావించలేదు. ఒకవేళ బర్త్డే ట్రంప్ బర్త్డేకు వైట్ హౌస్ని పిలవడం జరిగింది, పిలుస్తారు కూడా చాలామంది. మనం కూడా మన దేశంలో పిలిచినాము, వేరే దేశాలు కూడా మన మోదీ గారిని పిలిచారు. పిలిచినంత మాత్రాన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ కాదు ఇప్పుడు పాకిస్తాన్. గతంలో అమెరికాకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఉండే, కానీ ఇప్పుడు అమెరికాకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ కాదు పాకిస్తాన్. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ అక్కడే దొరికాడు, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉగ్రవాదాన్ని పోషిస్తున్న అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి ఒక ఉన్నాయి. కాబట్టే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడానికి పిలిచిండో దేనికి పిలిచి మనకు తెలియదు కదా. అయితే ఒకటి వేరే దేశాలు ఎవరిని పిలుచుకున్నా తప్పేం మనం పట్టకూడదు, ఎందుకంటే వాళ్ళ దేశాలకు సంబంధించినటువంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. కాబట్టి ప్రపంచంలో డిప్లొమాటిక్ రిలేషన్స్లో ఒక దేశం ఇంకో దేశాన్ని పిలిచిన మాత్రాన ఇప్పుడు మీరు చూడండి, ఇరాన్ ఉన్నది. ఇరాన్ గొడవ అవుతున్నప్పుడు రష్యా ఇరాన్ సపోర్ట్ చేసింది. ఇక్కడ పాకిస్తాన్ గొడవ రష్యా మనకు సపోర్ట్ చేసింది. సో చైనా ఇరాన్ సపోర్ట్ చేసింది. ఇప్పుడు అమెరికా అటుగా ఇటు కాకుండా ఉన్నది మన దగ్గర. ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఎప్పుడు ఎవరు ఏమైతే మనకు తెలియదు. కాకపోతే డిప్లొమాటిక్ రిలేషన్స్ డిఫరెంట్. ఒక కష్టకాలంలో వచ్చినటువంటి దేశాన్ని మన పక్కన నించడం అది వేరే. సో కాబట్టి ఆయన పాకిస్తాన్ పిలిచినంత మాత్రాన పాకిస్తాన్కి దగ్గర అయిననో మన భారతదేశం దూరం అయిననో అది విషయం. రెండోది, ట్రంప్ ఎలక్షన్స్లో మోదీ ఎప్పుడు కూడా ఆయనకు క్యాంపెయిన్ అనేది చేయలేదు. అయితే భారతీయులకు అంతకుముందు ఉన్నటువంటి ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్ పార్టీ 2 పార్టీస్ అయితే ఉన్నాయో, ఒక పార్టీ భారతదేశంకు అంత ఫ్రెండ్లీగా లేకుండా పాకిస్తాన్కు ఫ్రెండ్లీగా ఉండే. వాళ్ళు మన మీద ఒత్తిడి పెట్టిండ్రు, మీరు పెట్రోల్ ఇక్కడి నుంచి కొనాలి అక్కడి నుంచి కొనాలని చెప్పేసి. మరి అటువంటి నేపథ్యంలో మన భారతదేశం స్వతంత్రంగా ఉండేట్టుగా అవకాశం ట్రంప్ మన దేశానికి వచ్చాడు. ఇక్కడ 2-3 సార్లు వచ్చాడు, చూశాడు. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో భారతదేశానికి అవసరం ఉన్నప్పుడు సపోర్ట్ చేశాడు. కాబట్టి అటువంటి భారతీయులు అక్కడ ట్రంప్ సపోర్ట్ చేశారు.
అంతేగాని ట్రంప్కు మోదీ పోయి సపోర్ట్ ఏం చేయలే అక్కడ. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ కానీ నరేంద్ర మోడీ కానీ అంతర్జాతీయ స్థాయిలో తిప్పికొట్టడంలో ఫెయిల్ అయినని కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈ తిప్పికొట్టడం వీళ్ళేమైంది ఇప్పుడు కాశ్మీర్ మన ఎవరు కాంగ్రెస్ పార్టీని చైనా పార్టీ బాగా మెచ్చుకున్నది. చైనా వాళ్ళతో ఏదో ఒప్పందం కూడా చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. పాకిస్తాన్ వాళ్ళు కూడా రోజు కాంగ్రెస్ పార్టీని మెచ్చుకుంటున్నారు. అంటే మాకు అటువంటి దేశాల మెంపు మనకు అవసరం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ జై పాకిస్తాన్ అనియండి, జై చైనా అనియండి, మీ మీద భారత్ మాతకి జై అంటాం.